చిన్నప్పుడు చదువుకోవడానికి ఎంతో కష్టపడ్డ వ్యక్తి ఇప్పుడు వేలాది మందికి చదువు చెప్పిస్తున్నారు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎన్లైటైన్మెంట్ కాన్సెప్ట్ తో అభయ ఫౌండేషన్ ను నెలకొల్పి దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కోరికల కోసం బతుకుతాం, ఆశల కోసం బతుకుదాం. ఈ దేశం ముందడుగు వేయాలంటే ఆశయం కోసం బతుకుదాం. అసలు మీ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలేంటి? ఎడ్యుకేషన్లో భాగంగా ఒక 800 మంది నిరుపేద గ్రామీణ మెరిటోరియస్ పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసామమ్మా. 18 ఏళ్ల నుంచి 30 గ్రామాలలో బాగా చదువుకొని పెళ్లిళ్ళు చేసుకుని ఉద్యోగం లేకుండా సెటిల్ అయినటువంటి గృహిణులను ఎన్నిక చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక్కొక్క సెంటర్లో 30 నుంచి 50 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అంటే నెలకి 30 మంది టీచర్స్ ద్వారా 1500 మంది చిన్నారి పిల్లలకి సంస్కారముతో పాటు. అయితే మీ దగ్గర నుంచి ఇంత లబ్ధి పొందుతున్న వాళ్ళలో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తిరిగి సమాజ సేవ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2006లో అభయ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి రోజు కాకినాడ నుంచి ఒక అబ్బాయి వాళ్ళ టీచర్ రాసిన ఉత్తరం తీసుకుని వచ్చారు నా దగ్గరికి. ఎంసీఏలో 181 ర్యాంక్ వచ్చింది సెంట్రల్ యూనివర్సిటీలో. బట్ ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు, ఆర్థిక సహాయం కావాలి అని చెప్తే ఆ 5,000 తీసుకున్న అబ్బాయి ఈరోజు 18 years తర్వాత హీఈస్ వర్కింగ్ విత్ వాల్మార్ట్ ఎంఎన్సి విత్ 50 lakhs ప్యాకేజ్. ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ అభయ ఫౌండేషన్ ద్వారా ప్రకృతి విపత్తుల సమయాల్లో పనిచేశారు? ఉత్తరాఖండ్ వరదలు, జమ్మూ కాశ్మీర్ వరదలు, ఆంధ్రప్రదేశ్ వరదలు, తెలంగాణలో యొక్క వరదలు, అలాగే వాయనాడ్ విలయం, కర్ణాటక వరదలు, తమిళనాడు వరదలు. Wherever there is a possibility. అసలు ఇంత సేవ చేయాలి, అభయ ఫౌండేషన్ నెలకొల్పాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? Hundreds of people who helped me personally, who helped our family also since young age. I was so inspired. I remember one thing. అల్లూరి సీతారామరాజు మూవీ వెళ్ళానమ్మ 5 years. when I was 5 years, 1975. అసలు ఆ సినిమా నరాన ఒక దేశభక్తిని రగిల్చిందమ్మా. ఎట్లా అయిపోయిందంటే బతుకుతే ఇలా బతకాలి, నేను కూడా సింగిల్ ఫెలోగా ఉండాలి, సింగిల్ పాయింట్ ఫోకస్లో బతకాలి. ఐ రిమెంబర్ రామానుజాచార్య వాట్ హీ డిడ్. రాజగోపురం ఎక్కి వద్దురా ఎవరికి చెప్పకురా మంత్రం అంటే, ఈ మంత్రం చెప్పితే నేను చెప్పుకుంటే స్వర్గం పోతానా, 10 మందికి చెప్తే నరకానికి పోతానా? డోంట్ హ్యావ్ టు వరీ, ఐ విల్ బి ద ఓన్లీ ఫెలో హూ గోస్ టు నరకం వెన్ దీస్ lakhs ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ ఈస్ గోయింగ్ టు స్వర్గం. అంతకంటే ఏం కావాలని ఓం నమో నారాయణాయ అనే ఆ దివ్య మంత్రాన్ని చెప్పారట. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చిన్నప్పుడు చదువుకోవడానికి ఎంతో కష్టపడ్డ వ్యక్తి ఇప్పుడు వేలాది మందికి చదువు చెప్పిస్తున్నారు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎన్లైటైన్మెంట్ కాన్సెప్ట్ తో అభయ ఫౌండేషన్ ను నెలకొల్పి దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన మరెవరో కాదు, అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వామి బాలచంద్ర గారు. తనను తాను ఆధునిక సన్యాసిగా అభివర్ణించుకుంటున్న స్వామి బాలచంద్ర గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అభయ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసుకుందాం. స్వామీజీ నమస్తే. నమస్కారం అమ్మా. నమస్కారం. అభయ ఫౌండేషన్ కార్యక్రమాలని నేను చాలా కాలంగా ఫాలో అవుతూ ఉన్నారు. చాలా గొప్పగా అనిపిస్తోంది నాకు. అసలు మీ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలేంటి? అభయ సంస్థ ద్వారా సుమారు 12 నుంచి 16 రాష్ట్రాలలో గత 18 ఏళ్లుగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. మీరు అన్నారు కదా గొప్పగా ఫీల్ అవుతున్నానని. ఇది గొప్పగా ఫీల్ అవ్వడం కంటే కూడా గుడ్డుగా ఫీల్ అవ్వాలి జనాలు. అంటే మంచి భావనని 10 మందికి పంచాలి. గ్రేటా గుడ్డా అని ఎవరన్నా అడిగితే వీ ఆల్వేస్ ఫీల్ వీ మస్ట్ సర్వ్ విత్ గుడ్ విల్, నాట్ గ్రేట్ విల్ అని చెప్తూ ఉంటాం. సో అలా ప్రధానంగా ఈ రాష్ట్రాలలో ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎన్లైటన్మెంట్ ఈ 3 శాఖలుగా మన కార్యక్రమాలు భాగాలుగా చేశాం. ఎడ్యుకేషన్లో భాగంగా సుమారు ఒక 800 మంది నిరుపేద గ్రామీణ మెరిటోరియస్ పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసామమ్మా 18 ఏళ్ల నుంచి. దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ చిల్డ్రన్ కేమ్ బ్యాక్, ప్రయోజకులుగా మారి సంస్థ కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది అదృశ్యమైన వాళ్ళు ఉన్నారు.
అలాగే ఎడ్యుకేషన్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకి మౌలిక సదుపాయాల కల్పన చేసే ప్రయత్నం చేశాము. సుమారు 350 నుంచి 400 ప్రభుత్వ పాఠశాలల మీద వర్క్ చేసి ఉండొచ్చు. ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఇలా తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల్లో చేశాం. అలాగే ఎడ్యుకేషన్లో భాగంగా సుమారు 30 కుగ్రామాలలో సంస్కారాన్ని అందించాలి పిల్లలకి. ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్నటువంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఉచిత బోధనా తరగతి నిర్వహించి సంస్కారం అందించాలని అభయ సంస్కార కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ 30 గ్రామాలలో బాగా చదువుకొని పెళ్ళిళ్ళు చేసుకొని ఉద్యోగం లేకుండా సెటిల్ అయినటువంటి గృహిణులను ఎన్నిక చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక్కొక్క సెంటర్లో 30 నుంచి 50 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అంటే నెలకి 30 మంది టీచర్స్ ద్వారా 1500 మంది చిన్నారి పిల్లలకి సంస్కారముతో పాటు చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరము సూపర్ 60 అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరినీ కూడా నోటిఫికేషన్ ద్వారా ఐడెంటిఫై చేసి 3 దశల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించి ప్రతి సంవత్సరం 60 మంది అమ్మాయిలకి 60 మంది అబ్బాయిలకి ఉన్నత విద్యలో ప్రవేశ పరీక్షల కోసం బోధన వసతి భోజనముతో కూడినటువంటి బోధనా తరగతి నిర్వహిస్తున్నాం. ఇలాగా ఈ కార్యక్రమంలో భాగంగా ఎడ్యుకేషన్లో అంటే అసలు విద్యార్థులు ఎలాంటి దీంట్లో ఉన్నారు, ఎలాంటి సంస్కారం వాళ్ళలో కలుగుతోంది, కుసంస్కారం కలుగుతోంది, దుస్సంస్కారం కలుగుతోంది, రియల్ టైం సంస్కారం కలగట్లేదే, వీళ్ళని ఎలా మనం చేరుకోవాలనే ఆలోచనతో కంపాస్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ కంపాస్ పుస్తకం ద్వారా 63 సమస్యలకి సమాధానాలు రాసి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, టీచర్స్కి వాళ్ళకి ఉపయోగపడే విధంగా తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాల తరఫున అఫీషియల్ ఆర్డర్ ఇచ్చి జీవో ఇచ్చి 25,000 ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకి ఈ పుస్తకాన్ని పంపించడం జరిగింది. ఇలా ఎడ్యుకేషన్లో భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఎంపవర్మెంట్లో భాగంగా మా ఫోకస్ ఏమిటంటే చదువుకున్నవాడు ఏదో రకంగా బాగుపడతాడు, వాడికి ఎవరో ఒకరు సహాయం చేస్తారు. అసలు చదువుకోకుండా ఇండ్లకే పరిమితమైనటువంటి కొన్ని లక్షల మంది దేశంలో ఉన్నారు. హౌ కెన్ వీ మేక్ ఎ డిఫరెన్స్ టు దెమ్ అనే ఒక ఆలోచన, చిన్న ఆలోచన. కారణం ఏంటంటే ఐ రిమెంబర్ మేము వృద్ధాశ్రమం కట్టాలని ప్రయత్నం చేస్తుంటే 2012లో మాకు ఆత్మీయులు జీవి ఆంజనేయులు గారు, ప్రభుత్వం విప్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు వినుకొండ, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, చూడు బాలచంద్ర గారు, మీరు సూర్యాస్తమం అయ్యే వాళ్ళ మీద వర్క్ చేస్తున్నారు, సూర్యోదయం అయ్యే వాళ్ళ మీద వర్క్ చేస్తే సమాజానికి హితమవుతుంది కదా అని చెప్పడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని 12 ఏళ్ల క్రితం ఒక ప్రస్థానం ప్రారంభించాం. గ్రామీణ యువకుల మీద వర్క్ చేయాలి అంటే 10th క్లాస్ కూడా పాస్ అవ్వకుండా ఉన్న వాడితో ఒక 3,000, 5,000, 6,000, 10,000 సంపాదించే సత్తా, దమ్ము, స్థైర్యము, ధైర్యము వాడికి అందించగలిగితే దేశం బాగుపడినట్టే కదా అని లాస్ట్ 12-14 ఏళ్లుగా కనీసం అంటే 15,000 మంది యువకుల మీద మేము వర్క్ చేసాం. ఎంపవర్మెంట్ అంటే కేవలం ఉపాధి శిక్షణ మాత్రమే కాదు, జీవిత నైపుణ్యాలను ప్రబోధించిన వాళ్ళకి సంస్కారం ఇవ్వడం, టైలరింగ్, డ్రైవింగ్, మొబైల్ రిపేర్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, మగ్గం, కంప్యూటర్స్, బ్యూటీషియన్, ఇలా 7-8 రకాల టీచింగ్, ఇలా 7-8 ట్రేడ్స్ పట్టుకుని దాని ద్వారా ఇన్ని వందల మందికి టూల్ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఇదంతా కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎంతోమంది మహానుభావులు, వ్యాపార సంస్థలు వారి నిధులు అందిస్తున్నాయి. అలాగే ఎంపవర్మెంట్తో పాటు వారు స్థిరపడాలి, వారు స్థిరపడే విధంగా వాడికి కరికులం సెట్ చేసి, నానా నువ్వు ఊరికే టైలరింగ్ నేర్చుకుంటే సరిపోదు, దాంతోపాటు ఏం నేర్చుకోవాలి, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, వాట్సాప్ ఎలా యూస్ చేసుకోవాలి, సాంకేతికతను ఎలా యూస్ చేసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా యూస్ చేసుకోవాలి, ఇలాగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వాళ్ళకి చెప్పి అన్ని రకాలుగా తీర్చిదిద్ది ఒక అద్భుతమైన వ్యక్తులుగా వాడిని బయటికి పంపిస్తాం. 15 రోజుల నుంచి 90 రోజులు మన దగ్గర ఏ కార్యక్రమమైనా రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎంపవర్మెంట్. ఇక ఎన్లైటన్మెంట్లో భాగంగా గత 18 ఏళ్లుగా ఎంత లేదన్నా నేను ఇప్పుడు నా 5వ కారు ఉపయోగిస్తున్నానమ్మా. సింపుల్ లెక్కాచారం, ఒక్కొక్క కారులో 3 లక్షల కిలోమీటర్లు తిరిగానమ్మా. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అవసరం ఉందంటే ఎక్కడి దాకానే వెళ్ళిపోవడమే. అలా చేస్తూ 12 లక్షల కిలోమీటర్లు తిరిగాను అనుకున్నాం. ఆ 12 లక్షల కిలోమీటర్లలో కనీసం అంటే ఒక 25 లక్షల మంది విద్యార్థులతో, పెద్దవాళ్లతో, చిన్నవాళ్లతో, కేజీ నుంచి పీజీ దాకా ఎక్కడ వీలవుతే అక్కడ సమాజ నిర్మాణం కోసం అద్భుతమైన సంస్కారం అందించాలి, విలువలతో కూడిన జీవితాన్ని, జీవిత నైపుణ్యాలని, జీవిత శైలిని మనం అందించాలనే ఆలోచన, తపనతో
ఆకలి అన్నమాట. అయ్యో ఈరోజు నేను ఏదైనా చేయలేకపోయానని బాధపడుతూ ఉంటాను. అలాగా గత 18 ఏళ్ళుగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఎన్లైటన్మెంట్. ఎవరు అన్నారు ఎన్లైటన్మెంట్ ఇప్పుడేం కావాలంటే, అసలు కావాల్సిందే ఇప్పుడు ఎన్లైటన్మెంట్. డబ్బులు ఉన్నవాడికి బుద్ధి లేదు, బుద్ధి ఉన్నవాడికి డబ్బు లేదు. సో బుద్ధి ఉన్నవాడికి ఏదో ఒక ఉపాధి శిక్షణ ఇవ్వడం, బుద్ధి లేని అంటే డబ్బులు ఉన్నవాడికి ఆ బుద్ధి కలిగించడం చేయాలి సమాజానికి. దట్ ఈస్ కాల్డ్ ఎన్లైటన్మెంట్. దేవుడి గురించి ఎన్లైటన్మెంట్ కాదే, ఎందుకు బతుకుతున్నామనే ఎన్లైటన్మెంట్ చేయాలి సమాజానికి అనే ఆలోచనతో ఇలా ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎన్లైటన్మెంట్. దీంట్లో బ్రీతింగ్ భారత్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసి ఆ బ్రీతింగ్ అమ్మ భారతమాత తల్లడిల్లిపోతుందట. ఎందుకు? గుడ్ సిటిజనరీ లేదు, గుడ్ సిటిజన్స్ కష్టమైపోయింది ఈరోజు. ఇంకా చాలా కారణాలు చెప్పొచ్చు ఇదంతా. సో అలాగే అమ్మాయిల భద్రత లోపించిపోయింది. 27-30 లక్షల కేసులు ఈరోజు పెండింగ్ ఉన్నాయట దేశంలో. కనురెప్ప మూసే లోపల ఒక లైంగిక వేధింపు జరుగుతోందట. అయ్యో మనం ఏం చేయొచ్చు అనే ఆలోచనతో అమ్మాయిల భద్రత మీద అభయ భవిత అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం ద్వారా అమ్మాయిలకి భద్రతా సంబంధమైన విషయాలను అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్గా మినిమం అంటే 1 లక్ష మంది పిల్లలకి ఈ విషయాన్ని చేసి ఉంటాం అనమాట. పోస్టర్స్ క్రియేట్ చేసి, క్యాలెండర్స్ క్రియేట్ చేసి చేస్తున్నాం. ఈ తర్వాత అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఎన్నో పుస్తకాలు విద్యార్థులకి, యువతులకి సంబంధించిన పుస్తకాలు పబ్లిష్ చేసి ఎన్లైటన్మెంట్లో మనం ముందుకెళ్తున్నామమ్మా. ఇది సూచాయగా క్లుప్తంగా ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎన్లైటన్మెంట్. మీ వర్క్స్ గురించి తెలుసుకుంటుంటే నిజంగా అమేజింగ్గా అనిపిస్తుంది. నాకు ఇందులో గొప్పగా ఇంకా అనిపించింది ఏంటంటే, చదువుతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పించాలి అనేది. ఈ రోజుల్లో చాలామంది మాట్లాడుతున్నారు సమాజం నాకేమిచ్చింది అని, కానీ సమాజానికి మనమేమిస్తున్నామని ఆలోచిస్తున్న వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అయితే మీ దగ్గర నుంచి ఇంత లబ్ధి పొందుతున్న వాళ్ళలో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తిరిగి సమాజ సేవ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది అంటే ఉన్నారు అనే చెప్పాలి. కారణం ఏంటంటే, నేను ఎవరో ఇట్లాగే అడిగితే నేను ఒక 10 ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను. ఇట్లాగా 10 ఎగ్జాంపుల్స్లో నేను ప్రైడ్గా చెప్పగలిగింది ఏంటంటే, 2006లో అభయ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి రోజు కాకినాడ నుంచి ఒక అబ్బాయి వాళ్ళ టీచర్ రాసిన ఉత్తరం తీసుకుని వచ్చారు నా దగ్గరికి. సార్ నాకు ఎంసీఏలో 181 ర్యాంక్ వచ్చింది సెంట్రల్ యూనివర్సిటీలో, బట్ ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు, ఆర్థిక సహాయం కావాలి అని చెప్తే కట్టాల్సింది 5,000 కాకినాడ నుంచి వచ్చాడు. వీ ఫెల్ట్ అమేజ్డ్. 181 ర్యాంక్, చలో కట్టేద్దాం. అలా 2-3 ఇయర్స్ కట్టామండి. వాట్ వీ పెయిడ్ 5,000 రూపీస్, విచ్ ఈస్ వన్ సినిమా టికెట్ టుడే, 1 మూవీ టికెట్. ఆ 5,000 తీసుకున్న అబ్బాయి సీన్ కట్ చేస్తే ఈరోజు 18 ఇయర్స్ తర్వాత హీఈస్ వర్కింగ్ విత్ వాల్మార్ట్ ఎంఎన్సీ with 50 lakhs package. Wow. He is now became the trustee and secretary general of Abhaya Foundation. I feel proud and humbled to see such people. మరి మీరు 1000 మందికి చెప్పారు కదా, 1000 మందిలో 10 మంది చెప్పారేంటి అంటే, మిగతా పిల్లలందరూ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏదో డొనేషన్ ఇవ్వడము, అప్పుడప్పుడు సమయం ఉంటే మనతో గడపడం. I cannot expect everyone to come back. But if ఫర్దర్ అగైన్ ఆస్క్డ్ సమ్ క్వశ్చన్, అదేంటంటే మరి దీనికోసమా చేసింది, ఈ ఒక్కడి కోసమా? నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను, 800 మందికి చేసిన ఫలము ఈ ఒక్కడే అని చెప్పగలను. అలా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైన నేమి కరమ పాలు, భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టుగా ఆ క్వాలిటీ కోసం పరితపిస్తున్నానమ్మా. ఉన్నారు జనాలు, తప్పకుండా సహాయం చేస్తున్నారు. ఎంతోమంది పిల్లలు, ఆల్మోస్ట్ ఒక 50 to 100 చిల్డ్రన్ ఆర్ స్టిల్ అసోసియేటెడ్ విత్ అభయ ఫౌండేషన్ ఇన్ ఎ వే ఆర్ అదర్. దే ఆర్ ట్రయింగ్ టు డూ దేర్ బిట్ అక్రాస్ ద కంట్రీ. దేర్ ఆర్ పీపుల్ హూ వెంట్ అబ్రాడ్ ఆల్సో. దే ఆర్ హ్యాపీ. ప్రకృతి విపత్తుల సమయాల్లో కూడా మీరు చాలా బాగా సేవలు అందిస్తున్నారు. ఆ ఊరు ఈ ఊరు అని లేదు, ఆ దేశం ఈ దేశం అని లేదు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు, ఎక్కడ అవసరం ఉందంటే అక్కడికి వెళ్ళి వాలిపోయి సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ అభయ ఫౌండేషన్ ద్వారా ప్రకృతి విపత్తుల సమయాల్లో పనిచేశారు? అమ్మ, ఇప్పుడు చాలామంది అంటారు సంస్థ అంటే ఒక జియోగ్రఫీ, డెమోగ్రఫీ, రీజన్, ఫ్యూజన్, సీజన్ అంటారు కదా. బట్ ఫర్ అస్ అభయ ఫౌండేషన్కి ఒక యునీక్ పాయింట్ ఏమిటంటే, కులము, మతము, వర్ణము, వర్గము, రాజ్యము, ప్రాంతము, భాష ఎల్లలు లేని సేవా దృక్పథముతో సేవ చేస్తున్నాం.
ఇట్ ఈస్ నాట్ దట్ తెలంగాణలో మేము పుట్టాం కాబట్టి తెలంగాణలో చేయాలని. బాధ ఎక్కడ ఉంటే అక్కడ మనం వెళ్ళాలి, భయం ఎక్కడ కలిగింటే ఆ భయాన్ని తొలగించాలి. భయము తొలగించేదే అభయం కదా. మనం అన్నీ చేయలేకపోవచ్చు, ప్రతి ఒక్కడూ అన్నీ చేయలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కడు ఎంతో కొంత చేయొచ్చు అనే సిద్ధాంతాన్ని తీసుకుని ఉత్తరాఖండ్ వరదలు, జమ్మూ కాశ్మీర్ వరదలు, ఏమమ్మా ఊబర్లంక మన ఆంధ్రప్రదేశ్ వరదలు, తెలంగాణలో యొక్క వరదలు, అలాగే వాయనాడ్ విలయము, అలాగే అలిపి ఫ్లడ్స్ 8 years బ్యాక్, ఇలా ఎక్కడ వీలవుతే అక్కడ కర్నూలు వరదలు, కర్ణాటక వరదలు, తమిళనాడు వరదలు, వేర్ ఎవర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ములుగు ఫైర్ యాక్సిడెంట్, వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు రెస్పాండ్. కారణం ఎంత ఇచ్చామనేది కాదు, రెస్పాండ్ అవ్వగలిగామా లేదా అని. అండ్ we feel very grateful to hundreds of volunteers and donors of అభయ ఫౌండేషన్. ఒక మెసేజ్ అమ్మ అంతే, వాట్సాప్ ద్వారా ఇచ్చే మెసేజ్ రెస్పాండెడ్ బై హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆల్వేస్. లేటెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వైనాడులో ఏదైనా చేయాలని కేరళ నుంచి వాలంటీర్స్ మాకు అప్రోచ్ అయ్యారు, స్వామీజీ ఏదైనా చేద్దాం కదా అని. అయ్యో చాలా చేస్తున్నారయ్యా, ఏం కావాలో ఇప్పుడు అన్నీ దండిగా వచ్చేసాయి, ఏం చేద్దాం మనం అంటే, లేదు స్వామీజీ, కలెక్టర్ గారు అన్నారు ఆ 500 ఫ్యామిలీలు వాళ్ళదంతా వెళ్ళిపోయింది, దే ఆర్ ట్రయింగ్ టు సెటప్ టెంపరీ హౌసెస్. పెద్ద ఇళ్ళు కట్టించే లోపల టెంపరీ హౌసెస్లో ఉండాలంటే ఫర్నిచర్ లేదు, కిచెన్ లేదు, ఏం లేదు. హౌ కెన్ వీ సపోర్ట్ దెమ్ అని అడిగారు. దెన్ ఐ సెడ్ చలో వీ విల్ సెటప్ కిచెన్ యుటెన్సిల్స్ కిట్ చేద్దాం వాళ్ళ కోసం అని చెప్పి నిర్ణయం చేశాం. మెసేజ్ పెట్టానమ్మా. వాట్సాప్లో సుమారు ఒక 8,000 మంది కాంటాక్ట్స్ మనకి ప్రపంచవ్యాప్తంగా. అందరు ఎవరు ఇప్పుడు మీరు పరిచయం అనుకుంటే మీ నెంబర్ నాకు వెళ్ళిపోతుంది, అభయ ఆటాబస్కి వెళ్ళిపోతుంది. సో ఐల్ బి షేరింగ్ ఎవ్రీథింగ్ విత్ దెమ్ అన్నమాట. సో అయ్యా ఒక షాప్లో అడిగాము ఎంఆర్పి ఎంత, 30 ఐటమ్స్, ఒక 2 స్పూన్ల నుంచి ఒక పెద్ద బిందె దాకా అన్నీ చేసాం. 5,000 రూపీస్ అవుతుందన్నారు. 5,000 into 500 అంటే 25 lakhs కావాలి. నేను మెసేజ్ పెట్టాను అంతే అమ్మా. యూ వోంట్ ఇమాజిన్. వ్యాలెన్స్ మాలిక్యూల్స్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు, దే ఆర్ అసోసియేటెడ్ విత్ అస్. స్వామీజీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ మెసేజ్, 5 lakhs వీఆర్ గివింగ్. ఫినిష్ 1 hourలో 5 lakhs వచ్చేసింది. ఇలా 10 daysలో 25 lakhs పూల్ అయిపోయింది. ఎలాగా అంటే 5,000 అని చెప్పేసి మేము చెప్పిన తర్వాత అగ్రోమిక్ ఇండస్ట్రీస్కి వెళ్ళాం. స్టీల్ కంపెనీ, అది లార్జెస్ట్ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్ సెల్లింగ్ ట్రేడర్స్ ఆఫ్ ద కంట్రీ అనుకోవాలి. సంజయ్ జాజు ఆయన వారి పేరు. వారి దగ్గరికి, అయ్యో స్వామీజీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్, ఎవ్రీ టైమ్ యూ కమ్ టు అస్ ఓన్లీ, వెన్ ఎవర్ కెలామిటీ ఈస్ దేర్, విల్ బీ మోర్ దాన్ హ్యాపీ టు కమ్ ఫార్వర్డ్ టు స్టాండ్ బై యూ అని చెప్పారు. అని సంజయ్ భాయ్, దీస్ ఆర్ ఆల్ ద 30 things. ఓకే, నో ప్రాబ్లం, హయ్యెస్ట్ బెస్ట్ క్వాలిటీ అట్ ద బెస్ట్ ప్రైజ్ ఇస్తాను స్వామీజీ, 2,000 rupees డిస్కౌంట్. ఫినిష్ 5,000 బికేమ్ 3,000. సో 25 lakhsలో నాకు 2,000 వచ్చేసినట్టే కదా. అలా చూస్తే విత్ ఇన్ 15 days 500 కిచెన్ యుటెన్సిల్స్. కేరళ నుంచి అబ్బాయి వాలంటీర్ వచ్చి లగేజ్ తీసుకొని ఇక్కడి నుంచి కన్సైన్మెంట్తో పాటు వాడు కూడా లారీలో ఎక్కి అక్కడ కలెక్టర్కి ఇచ్చి ఫోటో తీసుకొని మాకు రిపోర్ట్ ఇచ్చేదాకా 15-20 daysలో అయిపోయింది. అండ్ మున్నేరు వరద బాధితులకి విత్ ఇన్ నో టైమ్ థ్యాంక్స్ టు పీపుల్ లైక్ తానా who came forward, they provided money during corona. ఆ డబ్బులన్నీ దీనికి చేసేసాం. 1,000 sleeping kits, 1,000 groceries for everyone. And that is how the kindness, long live kindness అంటాం. long live kindness, long live love, long live charity. మనం చెయ్యి భగవంతుడు 2 చేతులు ఇచ్చాడంటే వీ హ్యావ్ టు, ఒక చేతిలో కన్నీరు తొడవడానికి ఇంకో కంటితో పన్నీరు కురవడానికి ఉండాలట. సో దట్ ఈస్ హౌ వీ మస్ట్ బికమ్. హ్యాండ్స్ దట్ సర్వ్ టు ద సొసైటీ విల్ బీ గ్రేట్ హ్యాండ్స్ ఆఫ్ అభయ. అభయం అంటే ఏమిటి? ఎవరికైనా హ్యాండ్ ఇవ్వడమే అభయము అని మేము అనుకుంటాం. అసలు ఇంత సేవ చేయాలి, అభయ ఫౌండేషన్ నెలకొల్పాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? చాలా చాలా విషయాలు ఉన్నాయమ్మా. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హూ హెల్ప్డ్ మీ పర్సనలీ, హూ హెల్ప్డ్ అవర్ ఫ్యామిలీ ఆల్సో సిన్స్ యంగ్ ఏజ్. ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్. ఐ రిమెంబర్ వన్ థింగ్. మేము చిన్నప్పుడు మెడ్రాస్కి వెళ్ళేవాళ్ళం. మా తాతగారు ఉండేవారు. మా అమ్మగారికి మేనమామ అంటారు. తాతయ్య ఇంటికి వెళ్తే ఈజ్ లైక్ ఏ బిగ్ మ్యాన్ ఇన్ చెన్నై. మెడ్రాస్లో లిక్కర్ బిజినెస్ చేసినటువంటి మహానుభుడు, చాలా గొప్ప ఆయన, చాలా టైకూన్, బిజినెస్ టైకూన్. ఆయన పేరు తల్లం చారిటీస్, వారి చారిటీస్ పేరు తల్లం పుల్లన్న గుప్తా అని గారు. వారింటికి వెళితే వాళ్ళకి పిల్లలు లేరు, ఎవరింటికి వచ్చినా వాళ్ళని చాలా ప్రేమిస్తూ ఉంటారనమాట. So I am the only active fellow in among so many 30-40 children who goes there for summer vacation. Hey, Balchandra ra,
ఇలా ఏ పాట పాడరా అంటే కమాన్ అని చెప్పేసి ఇట్లా భగవద్గీత భజగోవిందం చెప్పేవాడిని అనమాట. రాగయుక్తంగా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి, భజ గోవింద్ ఇలా చెప్తే సంతోషపడేవారు. దా అని 100 రూపీస్ నోట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అంత కరెన్సీ ఫుల్ ఇట్లా టపటపర ఓయమ్మ 100 రూపీస్ అంటే చాలు ఇంత సంతోషపడేవాడిని. ఒక తాతయ్య గారు ఆఫీస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళాను తాతయ్య దగ్గరికి. తాతయ్య నేను మాట్లాడినా, చెప్పు దా ఏం విషయం అంటే, తాతయ్య ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తాతయ్య, ఎందుకు ఇలా పంచుతున్నారు అని అడిగాను. అప్పుడు వారు చెప్పారు, చూడు బాబు, మంచి పని చేస్తే డబ్బులు వర్షంలా కురుస్తుందయా, నెంబర్ 1. నెంబర్ 2, బ్లడ్ దుడ్డు 2 సర్క్యులేషన్లో ఉండాలిరా. బ్లడ్ సర్క్యులేషన్లో లేకపోతే క్లాట్ అయిపోయి చచ్చిపోతాము, దుడ్డు సర్క్యులేషన్లో లేకపోతే బ్లాక్ అయి చచ్చిపోతాము. ఆ బ్లాకు ఈ బ్లాక్ 2 డేంజరస్సే, యూ షుడ్ బి సర్క్యులేటెడ్. ఐ రిమెంబర్ దట్. నేను కూడా చేయొచ్చా ఇట్లాగా? పెద్దవు, బాగా చదువుకో, సంపాదించు, నువ్వు కూడా చెయ్యి ఇట్లాంటి కార్యక్రమాలని వారు చెప్పారు. దిస్ ఇస్ ద ఇంపాక్ట్ దట్ ఐ గాట్ వెరీ ఎంగేజ్. దెన్ ఇన్ అడిషన్ టు దట్, నేను అల్లూరి సీతారామరాజు మూవీ వెళ్ళానమ్మా 5 years. When I was 5 years, 1975, when I was in the first class, somebody took me to అల్లూరి సీతారామరాజు. I always feel indebted to superstar Krishna because అసలు ఆ సినిమా నరాన ఒక దేశభక్తిని రగిల్చిందమ్మా. ఎట్లా అయిపోయిందంటే, బతికితే ఇలా బతకాలి, నేను కూడా సింగిల్ ఫెలోగా ఉండాలి, సింగిల్ పాయింట్ ఫోకస్లో బతకాలి, అల్లూరి సీతారామరాజు దేశం కోసం చచ్చిపోవాలని అట్లా కసి అన్నమాట. అది ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు, 10-15 సార్లు చూశాను. 5 ఏళ్ల సమయంలోనే అల్లూరి సీతారామరాజు మోన్ యాక్షన్ చేసి ఫస్ట్ ప్రైజ్ అనమాట. మన స్కూల్లో సరస్వతి విద్యామందిర్లో చదువుకున్నా నేను, అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క ఆ సీతారామరాజు అంటే ఇట్లా దేశం కోసం బాగా ఇది చెయ్యాలి అనే ఒక ఆలోచన. తర్వాత సత్యసాయిబాబా గారి అసోసియేషను, వారి యొక్క సహచర్యంలో, సాన్నిధ్యంలో, సామీప్యంలో అద్భుతమైనటువంటి సంస్కారము, విలువలు నేను అందిపుచ్చుకున్నాను. ఇదంతా కూడా కాంగ్లిమినేట్ చేస్తే, ఒక అసెంబ్లీ చేస్తే, ఐ బికేమ్ ఇన్ దట్, యూనో, వాట్ ఎవర్ ఐ am doing, it's all a reflection, resound, a reaction of those wonderful human beings in my life. So this became నేపథ్యం for establishing Abhaya Foundation. When children, parents started asking me, hey బాబు, మన నీ పెళ్లి పరిస్థితి ఏందిరా, పెళ్లి పరిస్థితి అంటే, నాకు వద్దు. ఎందుకు? నేను చిన్నప్పటి నుంచి ఇదే నడుస్తోంది. I am not bothered about this marriage is a mirage అని చిన్నప్పుడే చెప్పేవాడిని. చిన్నప్పుడే నాకు ఇలా చెప్పారట ఆస్ట్రాలజర్స్. నేను అమావాస్య రోజు పుట్టాను, ఇప్పుడు వీడు అయితే ఇట్లా లేకపోతే అట్టా అని ఎప్పుడో చెప్పారట. దెన్ ఇట్ వాస్ సత్యసాయి బాబా హూ అడ్రస్డ్ మీ అట్ ద వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వెన్ గాట్ ఇంటర్వ్యూ విత్ స్వామీజీ వితౌట్ సీయింగ్ మై ఫేస్. నేను ఏదో మాట్లాడబోతే ఏ సన్యాసి అని పిలిచారు స్వామీజీ. ఫినిష్. And then there are other things like which made me to become like this. So I felt, Amma, nenu okay, this is a way. Then they said, how రా ఎట్లా, రేపొద్దున మేము ఉన్నంత దాకా ఓకే, మేము చచ్చిపోతే ఎవర్రా చూసుకుంటారు నిన్ను, గ్యారంటీ ఉందా? మీ నాకంటే ముందు చచ్చిపోతారో నేను మీకంటే ముందు చచ్చిపోతానో ఏం తెలుసమ్మా. లెట్ us నాట్ వరీ అబౌట్ సచ్ థింగ్స్. ఐ గేవ్ దెమ్ సో మెనీ ఎగ్జాంపుల్స్. పెళ్లి చేసుకున్న వాళ్ళకి బిడ్డలు పుట్టక చచ్చిపోయారు, పెళ్లి చేసుకున్న 4 బిడ్డలు ఉన్నవాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళకి ఎవరు దిక్కు లేకుండా. దానికి ఏమంటే గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదమ్మా. లెట్ మీ బి లైక్ దిస్, ఇలా బతుకుతాను అని వాళ్ళు కన్విన్స్ అయ్యి ఉపనయనం చేశారు. పెళ్ళికి ముందు ఉపనయనం చేశారు. థ్రెడ్ సెరమనీ. ఇంటికి వచ్చిన వాళ్ళు తలా అంత డబ్బులు ఇచ్చారు, చైన్ ఇచ్చారు, రింగ్ ఇచ్చారు, రిలేటివ్స్ అంతా. ఆ డబ్బులన్నీ కూడగట్టి ఆ ఉపనయనం రోజు 2000 సంవత్సరంలో ఐ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అభయ ఫౌండేషన్ అని ఆ రోజు నిర్ణయం చేశాను. అందరూ నాయన డబ్బులు అడుగుతావు ఏంటి? డబ్బులు అడగక్కర్లేదు, ఇదిగో మీరు ఇచ్చారు కదా, డబ్బుగా కన్వర్ట్ చేస్తున్నానని 2000 సంవత్సరంలో 60,000 డబ్బులు క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసి దాన్ని పోస్టల్ సేవింగ్స్లో పెట్టి 5 ఏళ్లకి 2006లో ₹1,00,000 అవుతే ఆ ₹1,00,000తో అభయ ఫౌండేషన్ స్థాపించాను. ఇలాగా అభయ సంస్థ చిగురించింది, మొగ్గ తొడిగింది. ఇప్పుడు 18 ఏళ్ల నవ యవ్వనములో నవ్యంగా, దివ్యంగా, భవ్యంగా ఆ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేసే స్థాయిలో ఉన్నది. నా పుట్టుకే సమాజం కోసం, సమాజ హితం కోసం అని చెప్పుకుంటున్న ఈ స్వామి బాలచంద్ర ఎవరు, ఎక్కడ పుట్టారు, అమ్మా నాన్న ఎవరు, మిమ్మల్ని మీరు ఆధునిక సన్యాసిగా ఎందుకు చెప్పుకుంటున్నారు? అమ్మ నాన్నగారు అడ్వకేట్ శ్రీమాన్ సుంకు సాలరంగయ్య గారు.
ఆయన సాలరంగయ్య అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మా ఇంటి దేవుడు రంగనాథ స్వామి. మా నానమ్మ గారికి చాలామంది బిడ్డలు, అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ అంతా ఏం లేదు, వచ్చిన పూర్వము చాలామంది బిడ్డలు పుట్టారట, నలుగురు కొడుకులు. ఓయమ్మ ఇక ఎట్టరా బాబు, సాలురా దేవుడా అని రాయలసీమలో ఆ భాష, సాలురా దేవుడా ఇంకా చాలు అని. మళ్ళీ పుట్టాడు మా నాన్న. ఊరిని సాలరా దేవుడు అంటే మళ్ళీ పుట్టావేంటి, సాలరంగయ్య, సాలరా రంగా అని సాలరంగయ్య అని పేరు పెట్టారు. అండ్ మా అమ్మగారి పేరు రాజేశ్వరమ్మ, ఆవిడ కడప ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. వాళ్ళిద్దరూ కుటుంబము, 4 పిల్లలు. అన్నయ్య చార్టర్డ్ అకౌంటెంట్, సిస్టర్ షీ మ్యారీడ్ టు బిజినెస్ మ్యాన్ ఇన్ తాడిపత్రి, మోహన్ గుప్తా గారు. నేను, తమ్ముడు హీ ఈజ్ వర్కింగ్ ఫర్ షాహీ ఎక్స్పోర్ట్స్, ఈజ్ ఎ మర్చెండైజర్. అన్నయ్య చార్టర్డ్ అకౌంటెంట్. ఫ్యామిలీ నేపథ్యం ఇది. ఇక ఆధునిక సన్యాసం అంటారా, నేను నిజంగా ఎవరైనా చెబితే మీరు సన్యాస ఏమని పిలవాలి, స్వామీజీనా, బాలచంద్రనా, ఒరేయా, ఏమైనా పిలవచ్చు. అమ్మ ఒరే అని పిలుస్తుంది, అన్నయ్య ఎరా అని పిలుస్తాడు, అక్కయ్య తమ్ముడు అని పిలుస్తుంది. ఎవరు పిలిచినా పలికేదైతే నేనే. సో ఐఎమ్ హ్యాపీ. ఎందుకు ఆధునికం అన్నానంటే, మై ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ రిలీజియన్, మై ఫోకస్ ఈజ్ ఆన్ రియలైజేషన్. మై ఫోకస్ ఈజ్ నాట్ బికమింగ్ ఇది ఏదో నేను చెయ్యాలి, నేను తపస్సు చేస్తాను, నేను దీక్ష చేస్తాను, యజ్ఞము చేస్తాను, యాగము చేస్తాను, ఇది నా ఫోకస్ కాదు. ఏం చేసినా సమాజానికి ఇంతో కొంత ఫలితం ఉండాలి అన్నదే. అది కూడా ఫిజికల్గా కనపడాలి. నేను చచ్చేలోపుగా బతికే పనులు చేసిపోవాలి. ఇది నా ఆలోచనమ్మా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకవేళ నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఆ పాడి మీద పెట్టి 4 మోస్తూ శ్మశానం దగ్గరికి వెళ్ళి కిందికి దింపుడు కళ్ళెమంటారు, అక్కడ దించి చెవులో బాలచంద్ర నా పిలవారట, 3 సార్లు పిలుస్తారట, మళ్ళీ లేస్తాడేమో అని. అట్లా ఎవడైనా లేపుతాము అనే సమయంలో ఎవడైనా వచ్చాయా, బాలచంద్ర పోయాడా, అయ్యో నేను సహాయం కోసం వచ్చానే, చచ్చిపోయాడా, సర్లే అని వెళ్ళిపోతుంటే నేను ఉండవా నేను లేస్తానని చెప్పి వాడికి డబ్బులు ఇచ్చి మళ్ళీ చచ్చిపోవాలట. దాట్ మస్ట్ బి ద స్పిరిట్ అని నేను అనుకుంటాను. అది జరిగితే అబ్బో ఇక సూపర్. ఇక సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా ప్రకృతి మొత్తం ఏకమై, పంచభూతాలు ఏకమై మీ కోరికను నిజం చేస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే మీ మాటలు చూస్తుంటేనే అర్థమవుతుంది, మీరు గట్టిగా కోరుకోండి, నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు ఆ విషయం. ఏమో అలాంటి అద్భుతాలు కూడా జరగచ్చు కదా, ఎన్ని చూడలేదు మనం అసలు. స్వామీజీ, మీరు 12 లక్షల కిలోమీటర్లు తిరిగాను అన్నారు. సమాజాన్ని ఎంతో చూశారు, మనుషుల్ని ఎంతో చదివారు, ఆ జ్ఞానాన్ని అంతా రంగరించి 25 పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. ప్రధానంగా ఆ పుస్తకాలు అంటే నేను when I was 25 years I wrote first book like సంస్కార జ్యోతి. విక్టోరియా రెసిడెన్షియల్ స్కూల్ ఉందమ్మా ఇక్కడ, సుమారు 500-600 మంది అనాథ పిల్లల్ని గవర్నమెంట్ చదివిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి సేవ చేసేవాళ్ళం, బాబాగారి భక్తులందరం కలిసి, యువకులందరం కలిసి. అక్కడ పిల్లలకి ఏం చెప్పాలి అని ఆలోచించినప్పుడు చిన్న పుస్తకం, పాకెట్ పుస్తకం రాశాను అనమాట, సంస్కార జ్యోతి. అంటే పిల్లలలో ఆ జ్యోతిని వెలిగించారు, సంస్కారాన్ని వెలిగించారు. మంచి నీతి కథలు, భక్త ధ్రువ మార్కండేయ లాంటి బాలభక్తుల కథలు, భగవద్గీత శ్లోకాలు ఇలా సంకలనం చేసి రాశాను అన్నమాట. అలా ఫస్ట్ బుక్. ఇప్పుడు 2019లో ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు గో అరౌండ్ భారత్, దర్శన్ లాగా చేశాను, ఒక బెగ్గర్ లాగా, కామన్ మ్యాన్ లాగా. ఒక రిజర్వేషన్ కూడా లేకుండా, స్ట్రాటజీ లేకుండా, ప్లానింగ్ లేకుండా, కాలడి కేరళ నుంచి కాశ్మీర్ దాకా వెళ్ళి, అక్కడి నుంచి నేపాల్, టిబెట్, మానస్ సరోవర్ వెళ్ళి కన్యాకుమారి దాకా తిరిగి శంకరాచార్య మార్గంలో నా అనుభవాలన్నీ కూడా ఆ పుస్తక రూపంలో చేసాం. అది భారత దర్శనం అని చెప్పేసి ఈ పుస్తకం చిన్నజీర స్వామి వారు ముందు మాట రాశారు. అలాగే తమిళసాయి సౌందరరాజన్ రిలీజ్ దిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ చిన్నజీర స్వామీజీ. ఇది ఈ పుస్తకంలో పిక్టోరియల్ డిస్ప్లే అన్నమాట. ఎన్నెన్ని అద్భుతమైన అనుభవాలు. అసలు దేశం అంటే ఏమిటి నాకేం కనిపించింది, ఏమర్థమైంది దేశం అంటే. దేశం అంటే ఇంతకుముందు ప్రేమించేవాడిని, అయ్యో దేశం అంటే దేశభక్తి, కానీ ఈ దేశాన్ని తిరిగిన తర్వాత దేశం అంటే పూజించే భావన కలుగుతుంది. అరే ఇది దేశంలో ఇంచించు పవిత్రమే, మట్టి కూడా పవిత్రమే, ప్రతి కణము పవిత్రమే, ఇంచించు పవిత్రమే అని నాకు అనిపిస్తుంది. So this is the insight that I had when I traveled around the country
డ్యూరింగ్ మై భారత దర్శన్ టైం. ఇది తెలుగులో అనువాదం చేస్తూ రేపు 27 జనవరి 2025 శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో చిన్నజీయ స్వామి వారి తెలుగు పుస్తకాన్ని, అనువాద పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇంకా మరొక పుస్తకం ఏంటంటే, లాక్డౌన్లో అందరూ కూడా అరెస్ట్ అయ్యారు. అంటే ఇంటికి ఎవరింటికి వాళ్ళు పరిమితం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మానవ జీవిత చరిత్రలో మన ఊహకు కూడా తెలియని విధంగా